ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. యెషయా గ్రంథం 45 అధ్యాయం 2 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, దీవెనలతో నింపండి, నీ కృపలో వర్ధల చేయండి, అత్యధిక దీవెనలు దయచండి. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల, చదువుల్లో వారికి తోడుగా ఉండి సహాయం చేసి మేలుతో నింపండి. ప్రభాను కృపనుంచండి, సహాయం చేయండి నాయన. అలాగే డిఎస్సి రాయబోతున్నటువంటి బిడ్డలకు నాయన ఆరోగ్యం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి నాయన. ఇంతకాలం వారు శ్రమిస్తున్న దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపు సమయం ఆసన్నమైంది కనుక నీ బిడ్డను బలపరిచి చక్కగా ఎగ్జామ్ రాయటానికి సహాయం చేయండి, దీవులతో నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. 10వ తారీఖు, 13వ తారీఖు, 16వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 27 తారీఖుల్లో జరిగేటువంటి ఎగ్జామ్లు గొప్ప విజయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని, బలహీనులకు బలమును, శక్తి లేని వారికి శక్తిని దయచేయండి. అలాగే నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలను రక్షించండి ప్రభా, నీ కృపతో నింపండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారిని వారు చేస్తున్న పరిచర్యను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమేన్, ఆమేన్.